ఓకే, చిన్నరాజమూరి స్వామి వారి జాతర చూశారు కదా. ఇప్పుడు మనం పూజారి దగ్గరికి వెళ్ళి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం జాతర గురించి. जय श्री राम। श्री लक्ष्मीनारायणाभ्यो नमः। सीतापति श्री मूलरामचंद्र स्वामी देवताभ्यो नमः। मुद्गल लक्ष्मी नरसिंह स्वामी देवताभ्यो नमः। राजम प्राणेश देवताभ्यो नमः। सत्यात्म तीर्थ गुरुभ्यो नमः। श्री వీరాంజనేయ స్వామి దేవాలయము చిన్నరాజమూరు. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తిని వ్యాసరాయల వారని వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి చరిత్ర తుంగాభద్ర నది తీరము ఒడ్డున ఒక రాజుల అనే గ్రామం ఉండేది. అక్కడ ఆ నది తీరంలో వ్యాసరాయలు తిరుగుతూ వెళుతున్నప్పుడు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు పూజ కార్యక్రమం ముగించుకొని వెళ్దామని వాళ్ళు ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడ ఎడారి ఉండటంతో నీళ్ళు లేకపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రామస్తులు వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ స్వామివారి కార్యక్రమం ఎలా చేసుకుంటారంటే భగవంతుని ఇచ్చా అని చెప్పి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కమండంలో నీళ్ళు తీసుకుపోయి అక్షంతలు తీసుకొని బావిలో వేస్తే అక్కడ గంగాదేవి ఉద్భవించింది. మరుసటి రోజు పూజా కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి మూర్తి అనేది ఒక మారుతి వచ్చి తీసుకుని వెళ్ళినది. వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం చేయాలి కనుక అక్కడ చూసేసరికి ఒక శిలారూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఇప్పుడు ఉన్న ఒక బండ శిలారూపం కనిపించింది. వారి ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి అవతారము వేసి పూజా కార్యక్రమం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత కాలక్రమేణా అక్కడ ఆ విగ్రహం చుట్టూ పుట్ట వెలిసినది. ఆ చేను ఎవరిది? రాజన్న రైతులు. ఆ పుట్ట ఇట్లా పెరుగుతుంటే ఆ రాజన సంపాదన అట్లా పెరుగుతూ వచ్చింది. అప్పుడు గ్రామం పైన నాకు ఆలోచన వచ్చి కాబ్దానం చేద్దామని వచ్చినప్పుడు ఆ పుట్ట చూసి, అయ్యో నా చేనులో పుట్ట వెలిసింది కదా అని ఆలోచన చేసి మరుసటి రోజు నాగండ్లు తీసుకొచ్చి చేను తిరుగుతుంటే ఆ కర్రు స్వామివారి పాదాలు తాకింది. తాకినప్పుడు అయ్యో ఇక్కడ ఏదో ధనం ఉందో అని ఆలోచించి
ఆ రోజు కార్యక్రమం మొత్తం ఆపేసి పడుకున్నాడు. ఇక్కడ వెలిసిన వీరాంజనేయ స్వామి హనుమంత్ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆయన కల్లో వెళ్ళి, మానవుడా, నేను ఎవరిని కాదు, వ్యాసరాయను ప్రతిష్ఠించిన నేను స్వయం ఆంజనేయ స్వామిని, నన్ను వేరే విధంగా ఆలోచించకు, ఉదయాన్నే నీటితో నా దర్శనము ఫస్ట్ దర్శనం నీవే తీసుకో, నా దర్శన భాగ్యం మీకు కలిగిస్తానని చెప్పి మేము ఒక ఎద్దుల బండి తీసుకొని ఉత్తరప్రదేశానికి ప్రవేశించు. అక్కడికి వెళ్ళిన తర్వాత చింత చెట్టు ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు కింద బండి విరిసిరిపోతుంది. అక్కడ నా మూర్తి పెట్టి ఆ ఊరి పేరు కూడా నీ పేరు పైనే రాజమూరు అని పేరు కూడా పెడతారని కల్లో స్వప్నంగా చెప్పారు. కాలక్రమేణా మరుసటి రోజు ఆ గ్రామస్తులకు తెలిపి ఒక ఎద్దుల బండి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చేసరికి ఈ గ్రామంలో మొదట ఇల్లు లేవు, ఊరు లేదు, చెట్టు కింద పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ గొప్ప వాళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తుండేవారు. ఆ మూర్తిని చూసి ఇక్కడ ఏదో మూర్తి పెట్టినారని మా ముత్తాత వాళ్ళ ఇష్టాచార్య వాళ్ళు తిరుగుని వచ్చి చూపించేసరికి ఇది చాలా పురాతనమైన విగ్రహము, వ్యాసరాయలు ప్రతిష్ఠించింది కనుక ఇక్కడ ప్రతిష్టాపన చేయండి, ముందర చాలా ఉద్భవించి భక్తుల కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి అవుతాడు కనుక అని చెప్పినారు. మా గొప్ప దూరవాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి వాళ్ళ మనసులో కోరికలన్నీ నెరవేర్చుకొని ఇక్కడ మమ్మల్ని పూజారిగా అపాయింట్మెంట్ చేశారు. ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు ఇచ్చి టెంకాయలు, ముడుపులు, అభిషేకాలు, దోష నివారణ చేయించుకొని వాళ్ళకు సంతానంలో సౌభాగ్యములు, గ్రహదోషాలు ఏమన్నా వచ్చి బ్రహ్మోత్సవాల్లో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఉగాదికి ప్రతిరోజు శనివారం వేలాది మంది వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపకు వాళ్ళు పాత్రలుగుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాతర గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కానీ 1K దగ్గరలో ఉన్నాం.